ధనిక రాష్ట్రమైన తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పై ఆయన విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసి అప్పగించిందని తెలిపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందన్నారు మంత్రి జూపల్లి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బంగారుపల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పచెప్పిందని మాట్లాడుతాం. ఏం పెట్టిందా బంగారుపల్లెల్లో అంటే 8 లక్షల కోట్ల అప్పు కూడా పెట్టింది. కూడా ఇప్పటికీ ఈ 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు జరిగినది. ఈ రోజున నిన్ననే 5వ గ్యారెంటీ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ అంటే గృహజ్యోతి సంబంధించి కూడా మరి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. గృహజ్యోతి 4 లక్షల ఇళ్ళు కూడా నిన్ననే మంజూరు చేయడం జరిగింది.